అరటికాయ ఫ్రై చాలా సింపుల్‌గా బంగాళదుంప ఫ్రై లాగానే కరకరలాడుతూ ఒకదానికొకటి అంటుకోకుండా క్రిస్పీగా రావాలంటే కొన్ని టిప్స్‌తో పాటు కర్రీ విధానం చూసేయండి. అరటికాయ కూర చేసేటప్పుడు ఒక గిన్నెలో వాటర్‌తో పాటు కొద్దిగా కల్లుప్పు, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని వాటర్ పక్కన పెట్టుకోండి. అలాగే చేతులకు ఆయిల్ రాసుకొని గనక అరటికాయ గనక కోసామంటే బ్లాక్ అనేది చేతులకు అంటకుండా ఉంటుంది. అరటికాయ కోసేటప్పుడు నల్లగా వస్తాయి చేతులు. అందుకోసమే కొబ్బరి నూనె యూజ్ చేయండి. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద సైజులోనే ముక్కలు కట్ చేసుకొని వాటర్ ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్న వాటర్‌లో ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్‌తో కనుక అరటికాయ ఫ్రై చేశారంటే కూర అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినడం అయితే ప్రారంభిస్తారు. సో, ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్‌లో డిప్ చేసి ఒక 10 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం కడాయి వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు తీసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇందులో తిరగమాత గింజలు, అలాగే ఎండుమిర్చి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా, సన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకొని, కొద్దిగా కరివేపాకు, దాంతో పాటు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఎక్కువ వేసుకోలేదు. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలున్నాయి కదా! వాటర్‌లో పెట్టుకున్న ముక్కలు, వాటర్ లేకుండా చూసుకొని మొత్తం వంపేసి, ముక్కలు మాత్రమే వేసుకొని కాసేపు ఇలా 10 నిమిషాలు, 15 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ముక్కలు ఒకదానికొకటి మగ్గేటప్పుడు ఆయిల్ కొంచెం ఉంటేనే విడివిడిగా వస్తాయి. ఇది విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే పసుపు కూడా వేశాను. కొద్దిసేపటి తర్వాత ముక్కలైతే మెత్తబడినాయి. ఇందులో కారంతో పాటు కొద్దిగా ధనియాల పొడి వేసి మరొక 5 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేశామంటే అరటికాయ ఫ్రై అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది. పప్పుచారు, రసం ఇలాగ ఏదన్నా పచ్చడి కూడా చేసుకున్నప్పుడు ఇలా బంగాళదుంప లాగానే ఫ్రై చేసుకున్నామంటే అరటికాయ ఫ్రై అయితే చాలా ఇష్టంగా తినడానికి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదండి ఈరోజుటి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరింకెందుకు ఆలస్యం, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.